ఈ రోజున పిల్లలతో కలిసి మేము కొంతసేపు మాట్లాడుకుంటున్నాం అనేవాళ్ళు ఎవరున్నారు? పిల్లలతో కాసేపు కలిసి మాట్లాడుకుంటున్నామండి. కష్ట సుఖాలు, ఇంట్లో ఉన్న భారం బాధ్యతలు మాట్లాడుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎవరికి వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళదే, ఎవరి భారం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి పరుగు వాళ్ళదే. పిల్లలతో 10 మంది పిల్లలతో ఆమె గడిపేది. వాళ్ళకి ఆలోచన తెలియజేసేది, ఇదిగో ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ప్రతిదీ కనుక్కోవాలి పిల్లలను. ఆ విధంగా కనుక్కొని ఆ విధంగా ఆమె వారి కోసం ప్రార్థన చేస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ జాన్ వెస్లీగా ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. అనేక ప్రాంతాల్లో ఇంగ్లాండ్ దేశంలో నుంచి ఆయన వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఈ ప్రాంతానికి సువార్తను ప్రకటించాడు. వీరుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, మన పిల్లలు ఒక చిన్న పని చేసుకుంటే చాలండి, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే చాలండి కాదు, మన పిల్లలు దేశానికి పనికొచ్చే సాధనాలుగా మార్చబడుదురుగాక. మన పిల్లలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులుగా మార్చబడుదురుగాక. మన పిల్లల భవిష్యత్తు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టునుగాక. ఈ ఆశ మీలో ఉండగలిగితే మీరు ఆశపడిన యావత్తు దేవుడు సఫలపరచునుగాక.